గుంటూరు మార్కెట్ కోడల్లో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప మేధావి, పాలనాధ్యక్షుడు, కేవలం అనగాని వర్గాలకు చెందిన వ్యక్తి కావడంతో ప్రధాని పదవి 3 సార్లు చేజారిపోయిందన్నారు. ఆయన పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా కేంద్రంలో ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు. టైంలో ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఇంకోసారి జనతా పార్టీ టైంలో 3 సందర్భాల్లో ఆయనకి ప్రధానమంత్రి ఇవ్వాలని అందరూ నిర్ణయించి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిర్ణయించుకున్నప్పుడు అది తెలుసుకొని కొందరు పెద్దలు భారతదేశం ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, ఒక దళితుడిని ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితిగా రాలేదు అని చెప్పి ధృవీకరించడం జరిగింది. మేధావికి, ఒక పరిపాలనా దక్షుడికి కేవలం ఈ సామాజిక అసమానతల వలన 3 సార్లు ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది, బంగారు అవకాశం చేజారిపోయింది. బహుశా భారత ప్రధానిగా అప్పుడే బాబు జగజ్జీవన్ గారు అయితే దేశం మరింత సమ్మోన్నతికి చేరి మరింత శక్తివంతంగా తయారై ప్రపంచంలో గొప్ప దేశంగా ఎదుగులేదనేది మా భావన. అలాంటి గొప్ప రాజకీయ నేత, పరిపాలనా దక్షుడు, మరి రాజకీయ పురోగరుడు బాబు జగజ్జీవన్ గారికి నివాళులర్పిస్తూ వారి సేవల్ని మరి మన్నం చేసుకోవాలి. వారి సేవల్ని అనుకూలంగా దళితులు, బలహీన వర్గాలు, పేద వర్గాలకి మరిన్ని సేవలు చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి.